ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 40వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ఆతరి భూతనాథుడు శృతాప్సరసామృత కీర్తికాచయుండౌత తపస్సమాధి నియతాత్మ పరుండుగనయ్యే చిత్త నిర్ణేతల తంతరాయములు నిశ్చల బుద్ధి వికల్ప కారణోద్భూతములై ప్రవర్తిలవు పూజ్య నిగర్హణ దోష భీతియై ప్రవర్తిలవు పూజ్య నిగర్హణ దోష భీతియై అనగా ఆతరి అప్పుడు భూతనాథుడు భూతములకు నాథుడైన ఈశ్వరుడు అప్సరస అప్సరసల శృత అమృత గీతికా చేయుండవుత అమృతములకు పాటలను విన్నవాడై తపస్సమాధి తపస్సమాధిలో నియతాత్మ పరుండుగా నియంత్రించిన మనస్సు లేదా ఆత్మ కలవాడుగా అయ్యెను. చిత్త నిర్ణేతలకు మనస్సు నియంత్రించిన వారికి అంతరాయములు విఘ్నములు నిశ్చల బుద్ధి నిశ్చలమైన బుద్ధిని వికల్ప కారణోద్భూతములై చెదరగొట్టే కారణములైనను పూజ్య నిగర్హణ దోష భీతియై పూజ్యులను అవమాన దోషపు భయము చేత ప్రవర్తించవు అనగా అప్పుడు భూతములకు నాథుడైన ఈశ్వరుడు అప్సరసల అమృతములకు పాటలను విన్నవాడై తపస్సమాధిలో నియంత్రించిన మనస్సు లేదా ఆత్మ గలవాడుగా నయ్యను. మనస్సు నియంత్రించిన వారికి విఘ్నములు నిశ్చలమైన బుద్ధిని చెదరగొట్టే కారణములై పూజ్యుల అవమానపు దోషపు భయము చేత ప్రవర్తించవు అనగా ఆ అప్సరసల యొక్క అమృత గానము ఏమాత్రము భూతనాథుడైన ఈశ్వరుణ్ణి చలించలేవు అని ఈ శ్లోకమునకు భావము. పదపడి నందికేశ్వరుడు వామకరాధృత హేమ వేత్రుడై పదిలముగాలతాలయపు వాకిట నిల్చి ముఖార్చితాంగుళీ పదమున నాజ్ఞ వెట్టే గణవర్గమునంతయు హెచ్చరించి నెమ్మదయిట సంచలించిన ప్రమాదము మీకగునన్న సూచెనన్ అనగా నందీశ్వరుడు పదపడి అంతటా వామకరాధృత ఎడమ చేతిలో ధరించిన హేమవేత్రుడై బంగారు బెత్తము కలవాడై పదిలముగా జాగ్రత్తగా లతాలయపు తీగల ఇంటి వాకిట ముంగిట నిలబడి ముఖార్చితాంగుళి నోటి మీద చూపుడు వ్రేలును పెట్టి పదమున మాటలలో గణవర్గము మొత్తమును హెచ్చరించుచు నెమ్మది జాగ్రత్త ఇట సంచలించిన ఇచ్చట విచ్చలవిడిగా తిరిగిన ప్రమాదము సుమా మీకు నన్న సూచనన్ అను సూచనలతో ఆజ్ఞ వెట్టే అదుపులో పెట్టెను అనగా నందీశ్వరుడు అంతట తన ఎడమ చేతిలో ధరించిన బంగారు బెత్తము కలవాడై జాగ్రత్తగా తీగల ఇంటి ముంగిట నిలబడి నోటి మీద చూపుడు వ్రేలును పెట్టి మాటలలో గణవర్గమునంతయు హెచ్చరించుచు జాగ్రత్త విచ్చలవిడిగా తిరిగిన ప్రమాదము సుమా మీకు అను సూచనలతో అదుపులో పెట్టెను అని ఈ శ్లోకమునకు భావము. పరమేశాశ్రమ వల్లరీ సదన దంభాద్వార రక్షా ధురంధరుడై ధాంతవ హేమవేత్రుడై శుద్ధ స్వాంతుడౌ
మా చాపలాయ ఋతం మా కురు ఎన్న భావనను వ్యాఖ్యానించు చందంబునన్ అన్న భావనను వ్యాఖ్యానించు చందంబునన్ కాననం బెల్ల నిష్కంప పాదపంబు నిభృత ద్విరేఫంబు పరమశాంత జంతుయానంబు మూకాండ జంబునగుచు తనర చిత్రార్చితారంభ మనదదాజ్ఞ తనర చిత్రార్పితారంభ మనదదాజ్ఞ అనగా కాననంబు ప్లస్ ఎల్లన్ ప్లస్ అంతా అప్పుడు ఆ వన ప్రదేశమంతయు నిష్కంప పాదపంబు చలనము లేని చెట్లతోనూ నిభృత ద్విరేఫంబు ఝాంకారము లేని తుమ్మెదలతోనూ పరమ శాంత జంతుయానంబు ఎంతో శాంతముతో నడుచు జంతువులతోనూ మూకాండ జంబును మౌనముగానున్న పక్షులతోనూ అగుచు అయి జిత్రాచితారంభ మనదదాజ్ఞ చిత్తరువులు లేని అతని ఆజ్ఞను ప్రారంభించినదా అన్నట్లుగా తనరే ఒప్పెను అనగా ఆ వన ప్రదేశమంతయు చలనము లేని చెట్లతోనూ ఝంకారము లేని తుమ్మెదలతోనూ ఎంతో శాంతముగా నడుచు జంతువులతోనూ మౌనముగా నున్న వృక్షములతోనూ అయ్యి అతని ఆజ్ఞ ప్రకారము చిత్రముగా ప్రారంభము అయినది అన్నట్లుగా తోచెను ఒప్పెను అని ఈ శ్లోకమునకు భావము. భృంగి దృగ్యుగళ ప్రపాతమును దప్పింప బ్రవేశించి ప్రత్యంగారుండగు పాంధుడోయన గదత్ ప్రాంతస్థ సంసక్త శాఖాంగానీక సమేరు భూరుహ గణం బడంబుగా జేరే నా శృంగారాంగుడు పుష్పబాణుడు కపర్ధి ధ్యాన సంస్థానమున్ కపర్ధి ధ్యాన సంస్థానమున్ అనగా భృంగి భృంగి దృగ్యుగల ప్రపాతమును రెండు కన్నుల దృష్టి పడుటను దప్పింప తప్పించుకొని ప్రవేశించి ప్రత్యంగారుండగు పాంధుడోయన బాటసారి వలె గదత్ ప్రాంతస్థ ఆ ప్రాంతములో సంచరించు సంసక్త శాఖాంగానీక దగ్గరి ఉన్న కొమ్మల చేరి ఆ మేరు సురపున్నాగా భూరుహ గణంబు వృక్ష సముదాయమును ఆడంబుగా అనగా తోడుగా నా శృంగారాంగుడు ఆ శృంగార శరీరుడు పుష్పబాణుడు పుష్పములను బాణములుగా గల మన్మథుడు కపర్ధి ధ్యాన సంస్థానమున్ పరమశివుడు ధ్యాన సమాధిలో ఉన్న ప్రవేశమునకు చేరెను అనగా భృంగి రెండు కన్నుల దృష్టి పడుటను తప్పించుకొని ప్రత్యంగారుండగు బాటసారి వలె ప్రవేశించి ఆ ప్రాంతములో సంచరించుచు దగ్గర ఉన్న కొమ్మల చేరి సురపున్నాగ వృక్ష సముదాయమును తోడుగా ఆ శృంగార శరీరుడు పుష్పములను బాణములుగా గల మన్మథుడు పరమశివుడు సమాధిలోనున్నగా ఆ ప్రదేశమునకు చేరెను అని ఈ శ్లోకమునకు భావం. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.